హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఓవైపు ప్రపంచ టెక్ కంపెనీలలో లే ఆఫ్స్ వార్తలు మనని కలవరబెడుతూ ఉంటే, మరోవైపు మన తెలుగు రాష్ట్రాల మీద డాలర్ల వర్షం కురుస్తోందంటే మీరు నమ్ముతారా? ఇది అతిశయోక్తి కాదు, అక్షరాల నిజం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న ప్రకంపనలు వస్తున్నా కానీ మన హైదరాబాద్, మన విశాఖపట్నం మీద మాత్రం అమెరికన్ కంపెనీలు హాట్ ఫేవరెట్గా మారిపోతున్నాయి. కొన్ని చోట్ల ఉద్యోగాలు పోతున్నాయని చెప్పేసి ఆందోళన పడుతుంటే, మన నగరాల్లో మాత్రం ఉద్యోగాల జాతర అనేది మొదలు కాబోతుంది. అమెరికాకు చెందినటువంటి దిగ్గజ కంపెనీలు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మన గడ్డ మీద, తెలుగు గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాయి. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మీరు ఎలా అందిపుచ్చుకోవాలి, లక్షల జీతంతో మీ డ్రీమ్ జాబ్ని ఎలా సొంతం చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా రోడ్ మ్యాప్ అనేది ఇవ్వబోతున్నాను. ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు కూడా వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. మీకు మీ కెరీర్ని మార్చేటువంటి సమాచారం అంతా కూడా ఈ వీడియోలో ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ముందుగా అసలు ఏం జరుగుతుందో స్పష్టంగా ఒకటి అర్థం చేసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇది ఎవరో చెప్పిన మాట కాదు, మన ప్రముఖ కంపెనీలు అధికారికంగా ప్రకటించినటువంటి నిజాలు. మన తెలుగు రాష్ట్రాలలో రెండు కీలక నగరాలు ఇప్పుడు ప్రపంచ ఐటీ పటంలో కొత్త చరిత్రను సృష్టించడానికి రెడీ అవుతున్నాయి. అందులో ఫస్ట్ హైదరాబాద్ గురించి చెప్పుకుంటే తిరుగులేని ఐటీ హబ్ ఉంది. హైదరాబాద్కి ఐటీకి ఎంత పెద్ద అడ్డాయో మనకు అందరికీ తెలుసు. మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ కూడా ఇక్కడ తమ పెద్ద పెద్ద ఆఫీసులను, ఐటీ ఆఫీసులను అయితే నడుపుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది. ఈ మధ్య 2025 డిసెంబర్లోనే అమెజాన్ వెబ్ సిరీస్ AWS హైదరాబాద్లో తమ డేటా సెంటర్ విస్తరణ కోసం అని చెప్పేసి ఏకంగా $7 బిలియన్, అంటే దాదాపు సుమారు 60,000 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టబోతుంది. రాబోయే 14 ఏళ్లలో పెడతానని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం అయితే కుదుర్చుకుంది. అంటే చిన్న చితక కంపెనీలు ఒకవేళ ప్రకటించుకున్నా కానీ వస్తాయో రావో చెప్పలేం, కానీ ఇట్లాంటి కంపెనీలు అయితే మోసం చేయవు కదా, కంపల్సరీగా వస్తాయి. అవి ఈ చిన్న విషయం కాదు. ఈ పెట్టుబడితో ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి రంగాల్లో వేలలో హై ఎండ్ టెక్నికల్ జాబ్స్ అయితే మీకు రాబోతున్నాయి. ఇక విశాఖపట్నం, వైజాగ్ ఇది ఉదయిస్తున్నటువంటి కొత్త ఐటీ తార అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అనేటువంటి వైజాగ్ వైపు వెళ్దాం. వైజాగ్లో ఐటీ ఏముంది అనే మాట ఇక గతం. ఈ వై నాట్ వైజాగ్ అనే ప్రశ్నకు ఇప్పుడు ప్రపంచ దిగ్గజాలు అనేవి సమాధానాలు చెప్తున్నాయి. గూగుల్ సంస్థ మీకు తెలుసు, $15 బిలియన్ ఒక గిగావాట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ని, ఏఐ హబ్ సెంటర్ని పెట్టబోతోంది. భారీగా ఉద్యోగ అవకాశాలు అయితే అందులో రాబోతున్నాయి. ఇది కాకుండా మనకి డిసెంబర్లోనే ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజమైనటువంటి కాగ్నిజెంట్ కూడా విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో తమ భారీ క్యాంపస్ నిర్మాణానికి భూమి పూజ కూడా చేసింది. ఇది చారిత్రాత్మక ఘట్టం అనుకోవాలి. ఈ ఒక్క కంపెనీయే దాదాపు 1,583 కోట్ల రూపాయల పెట్టుబడితో తమ రాబోయే కొన్నేళ్లలో 8,000 మందికి పైగా ఉద్యోగాలు అయితే కల్పించబోతుంది. ఈ క్యాంపస్ ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐను, డిజిటల్ టెక్నాలజీ మీద దృష్టి అయితే పెడుతుంది. ఇక కాగ్నిజెంట్ ఒకటే కాదు, దాంతోపాటు సత్వ గ్రూప్ లాంటి మరో 7-8 కంపెనీలు కూడా తమ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు అయితే చేసినాయి. దీనివల్ల వైజాగ్ ఇకపై కేవలం ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, సౌత్ ఇండియాలోనే ఒక శక్తివంతమైనటువంటి టెక్నాలజీ హబ్గా కూడా మారబోతుంది. మరి ఎందుకు ఈ నగరాలు, అసలు ఏంటి కారణాలంటే, ఇందుకే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ వైపు, మన వైజాగ్ వైపు ఎందుకు చూస్తున్నాయంటే దీనికి బలమైనటువంటి కారణం ఉంది. అదే GCCలు. GCC అంటే ఏంటంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటారు వీటిని. పాతకాలంలో వీటిని సింపుల్గా ఏంటంటే అవుట్సోర్సింగ్ సెంటర్లు అనేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇవి కేవలం కస్టమర్ సపోర్ట్ ఇచ్చేటువంటి కాల్ సెంటర్లు మాత్రం కాదు, ఇవి అమెరికాలో, యూరోప్లో ఉన్నటువంటి మాతృ సంస్థలకి ఒక గుండెకాయ లాంటివి GCCలు అనుకోవాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ప్రొడక్ట్ ఇన్నోవేషన్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఇలాంటి అత్యంత కీలకమైనటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు GCCలలోనే జరుగుతున్నాయి. అంటే మీరు ఇక్కడ పనిచేస్తే డైరెక్ట్గా ఆ గ్లోబల్ కంపెనీలో పనిచేసినట్లే లెక్క అనమాట. మరి విశాఖని ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే, ఏపీ ప్రభుత్వం ఏపీ ఐటీ అండ్ GCC పాలసీ 2024-29 పేరుతో ఒక అద్భుతమైనటువంటి పాలసీని మధ్య తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద పెట్టుబడి పెట్టే కంపెనీలకు చాలా ప్రోత్సాహకాలు అయితే ఇస్తుంది. గూగుల్, కాగ్నిజెంట్ వంటి భారీ కంపెనీలను ఆకర్షించడానికి ప్రభుత్వం ఎకరానికి 99 పైసలకి లీజుకి కూడా ఇస్తుంది. అంతేకాదు ఉద్యోగుల జీతాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వమే తిరిగి చెల్లించడం, ఆఫీస్ అద్దెలో రాయితీలు ఇవ్వడం ఇలాంటి వంటివన్నీ కూడా కంపెనీలను అయితే ఆకట్టుకుంటున్నాయి. వీటి తోడు వైజాగ్లో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం కానీ, తక్కువ జీవన వ్యయం కానీ, ప్రభుత్వ సహకారం కానీ ఇవన్నీ కంపెనీలు ఇక్కడ అడుగు పెట్టేలాగా చేస్తున్నాయి. మన హైదరాబాద్ ఎందుకు ఫేవరెట్ అంటే, హాట్ ఫేవరెట్ అంటే, హైదరాబాద్ కథ వేరు. ఇది ఇప్పటికే తనను తాను
నిరూపించుకున్నటువంటి ఐటీ సిటీ. ఇక్కడ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కానీ, అద్భుతమైన కనెక్టివిటీ కానీ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ అపారమైనటువంటి టాలెంట్ పూల్ ఉంది మన దగ్గర. పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి లక్షల మంది నైపుణ్యం గల యువత ఇక్కడ అందుబాటులో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో పరిశ్రమలకి రెడ్ కార్పెట్ వేస్తుంది, మీకు అందరికీ తెలుసు. అందుకే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు తమ కార్యకలాపాలని భారీగా విస్తరిస్తున్నాయి. కొత్త కంపెనీలు రావడానికి కూడా ఇక్కడ పోటీ అయితే పడుతున్నాయి. తో రెండింటికి ఎందుకు వస్తాయి అన్న దాని మీద ఇది అనమాట. చూసారుగా అవకాశాలు అనేవి ఎంత పెద్దగా ఉన్నాయో. హైదరాబాద్ అయినా వైజాగ్ అయినా మన తెలుగు యువతకు మాత్రం ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగకరంగా అనిపిస్తే మాత్రం ఒక క్షణం ఆగి ఈ వీడియోని లైక్ చేయండి దయచేసి. ఇలాగే మీకు ఇలాంటి కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకెవరైనా చేసుకోకపోతే. ఎందుకంటే అసలు మ్యాటర్ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఉద్యోగాలు సంపాదించడం ఎలాగో ఇప్పుడు నీకు స్పష్టంగా వివరించబోతున్నా. ఎవరైనా ఇంకా మళ్ళీ చేసుకోకపోతే ఒక క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. అవకాశాలు అయితే ఉన్నాయి, కంపెనీలు వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ఈ ఉద్యోగాలు మాకెలా వస్తాయి అనేది మీ ప్రశ్న. డోంట్ వరీ, స్టెప్ బై స్టెప్ గైడ్ నేను చెప్తాను. సో దాన్ని శ్రద్ధగా ఫాలో అయితే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే ఖాయం అనమాట. ఫస్ట్ ఏంటంటే డిమాండ్లో ఉన్నటువంటి టాప్ 5 స్కిల్స్. ముందుగా ఈ కంపెనీలు ఎలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళ కోసం వెతుకుతాయి అనేది తెలుసుకోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి డిగ్రీ ఏంటి, మీ స్కిల్ ఎలా ఉండాలి అన్నది, దాన్ని బట్టి మీకు తిరిగి అనేది ఉండదు. ఫస్ట్ వన్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్. AWS కానీ, Azure కానీ, GCP కానీ, ఈ ప్రతి కంపెనీ కూడా తమ డేటాని క్లౌడ్లోకి మారుస్తున్నాయి. నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం. హైదరాబాద్లో AWS ఏకంగా 60,000 కోట్ల పెట్టుబడిని పెడుతోంది. క్లౌడ్ నిపుణులకు ఎంత డిమాండ్ ఉంటుందో ఊహించుకోండి. AWS సర్టిఫికేషన్ చేస్తే మీకు మంచి ప్రాధాన్యత అనేది ఉంటుంది. రెండు వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. భవిష్యత్ మొత్తం కూడా ఏది మీకు తెలుసు. విశాఖలో గూగుల్ అండ్ కాగ్నిజెంట్ పెట్టబోయేటువంటి క్యాంపస్లో మీదనే ఫోకస్ చేస్తున్నాయి. పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకొని మిషన్ లెర్నింగ్స్, ఆల్గారిథమ్స్ మీద పట్టు సంపాదిస్తే మాత్రం ఈ కంపెనీలలో మీకు రెడ్ కార్పెట్ అయితే పరుస్తాయి. మూడవది డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. కంపెనీలు తమ వ్యాపార నిర్ణయాలను డేటా ఆధారంగానే తీసుకుంటాయి. కస్టమర్ల ప్రవర్తనను విశ్లేషించడం ద్వారా అమ్మకాలని అంచనా వేసుకుంటాయి. కాబట్టి డేటా సైంటిస్టుల పాత్ర అనేది చాలా కీలకంగా మారబోతుంది. SQL కానీ, పైథాన్ కానీ, టాబ్లో కానీ ఇలాంటి టూల్స్ నేర్చుకోవడం వల్ల తప్పనిసరిగా మీకు డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్లో జాబ్స్ అనేవి వస్తాయి. ఇక ఫోర్త్ వన్ సైబర్ సెక్యూరిటీ. డిజిటల్ ప్రపంచం పెరుగుతున్న కొద్దీ కూడా డేటాకి భద్రత అనేది కూడా చాలా ముఖ్యం. హ్యాకర్ నుంచి విలువైనటువంటి సమాచారాన్ని కాపాడుకోవడానికి, డేటాను కాపాడుకోవడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి కంపెనీలు కూడా భారీగా జీతాలు అనేవి ఇస్తున్నాయి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఒక వెబ్సైట్ అప్లికేషను యొక్క ఫ్రంట్ ఎండ్ కానీ, అంటే యూజర్కి మనకు కనిపించేది కానీ, ఇంకా బ్యాక్ ఎండ్ కానీ, ఈ రెండు కూడా డెవలప్ చేయగలిగినటువంటి నైపుణ్యం ఉండాలి. అలాంటి వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్లు అంటారు. వీళ్ళకి కూడా డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. జావా స్క్రిప్ట్ కానీ, రియాక్ట్ కానీ, నోడ్ .js కానీ ఇలాంటి టెక్నాలజీ మీద మీరు పట్టు సంపాదించాల్సి ఉంటుంది. ఇక స్కిల్స్ నేర్చుకుంటే సరిపోదు, వాటిని రిక్రూటర్లకు తెలిసేలాగా చూపించాలి. మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి, మేకోవర్ చేయండి. మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే ఇప్పుడే క్రియేట్ చేయండి, అది మీ ఆన్లైన్ రెజ్యూమే. AWS సర్టిఫైడ్, పైథాన్, డేటా అనలిటిక్స్ వంటి కీవర్డ్స్ని పైన ఉపయోగించండి. మీరు నేర్చుకున్నటువంటి స్కిల్స్ని, చేసినటువంటి ప్రాజెక్ట్ని వివరంగా పెట్టండి అక్కడ. ఇక ATS ఫ్రెండ్లీ రెజ్యూమే. పెద్ద కంపెనీలు వేల కొద్ది వచ్చే రెజ్యూమ్ని అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అని ATS అనే సాఫ్ట్వేర్ ద్వారా ఫిల్టర్ చేస్తుంటాయి. మీ రెజ్యూమ్ని సింపుల్ ఫార్మాట్లో ఫ్యాన్సీ ఫాంట్స్ ఏమీ లేకుండా తయారు చేయండి. జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ క్లౌడ్, AI, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి వాటి మీ రెజ్యూమ్లో ఉండేలాగా చూసుకోండి. ఇక అప్లై చేసేటువంటి సరైన పద్ధతి ఏంటి అంటే డైరెక్ట్గా అప్లై చేయండి. జాబ్ పోర్టల్స్తో పాటు డైరెక్ట్గా కాగ్నిజెంట్ కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ లాంటి కంపెనీలు కెరీర్ వెబ్సైట్లలో మీరు డైరెక్ట్గా అప్లై చేయండి. నెట్వర్కింగ్, మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ ఎవరైనా IT కంపెనీలలో పనిచేస్తుంటే వాళ్ళని రిఫరల్ అడగండి. కొంతమందికి రిఫరల్ ఇచ్చే సౌకర్యం ఇస్తారు. రిఫరల్ ద్వారా వెళ్ళినటువంటి రెజ్యూమ్లకి ప్రయారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక లింక్డ్ఇన్లో మీకు నచ్చిన కంపెనీ రిక్రూటర్లతో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక జీతం ఎంత ఆశించవచ్చు అంటే అందరూ ఎదురు చూసేటువంటి ప్రశ్న జీతము. GCC కంపెనీలు టాలెంట్కి హై ప్రయారిటీ అనేది ఇస్తాయి. ఫ్రెషర్స్కి, మంచి స్కిల్ ఉన్న వాళ్ళకైతే 1-2 సర్టిఫికేషన్లు ఉంటే మాత్రం ఫ్రెషర్గా మీరు ఏడాదికి 5 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా ప్యాకేజ్ని ఆశించవచ్చు. టాప్ ఇన్స్టిట్యూషన్స్ లేదా స్పెషల్ నైపుణ్యాలు ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అనుభవం ఉన్న వాళ్ళకి 3 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉండి
డిమాండ్లో ఉన్నటువంటి టెక్నాలజీలలో మీకు పట్టు ఉంటే మీ ప్యాకేజీ ఈజీగా 15 లక్షల నుంచి 25 లక్షల మధ్య కూడా ఉంటుంది. క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఏఐ స్పెషలిస్ట్ వంటి సీనియర్ రోల్స్కి ఇంకా ఎక్కువ ప్యాకేజీలు అయితే ఉన్నాయి. కానీ ₹1,00,00,000 ప్యాకేజీలు చాలా సీనియర్ నిపుణులకు మాత్రమే వస్తాయి. అయితే ఈ నెంబర్లు మీ స్కిల్స్, ఇంటర్వ్యూ ప్లస్ మీ పెర్ఫార్మెన్సు ఇచ్చేటువంటి మీకు ఉద్యోగం ఇచ్చే కంపెనీ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా, మన కళ్ళ ముందే మన తెలుగు నేల మీదే ఒక అద్భుతమైనటువంటి అవకాశం రూపుదిద్దుకుంటోంది. మరికొన్ని రోజులలో ఒకప్పుడు అమెరికా వెళ్తేనే డాలర్ల సంపాదించుకోగలము అనుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు అమెరికన్ కంపెనీలే మన ఇంటి ముందుకు వచ్చి డాలర్లతో స్వాగతం పలుకుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం ఈ 2 నగరాలు మన తెలుగు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు అయితే వేయబోతున్నాయి. ప్రభుత్వాలు కోఆపరేట్ చేస్తున్నాయి, కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. ఇప్పుడు వంతు మనది. సరైన స్కిల్స్ నేర్చుకొని సరైన పద్ధతులతో ప్రయత్నిస్తే లక్షల జీతం ఉద్యోగం అనేది మీ సొంతం అయితే అవుతుంది. ఈ డాలర్ల వర్షంలో మీరు తడిసి మీ కళలను సాకారం చేసుకోవాలి అంటే మీరైతే సిద్ధంగా ఉండాలి. ఈ ప్రయాణంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి. నేను మీకు సహాయం చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఈ సమాచారం కనుక మీకు యూస్ఫుల్ అయిందంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. మీలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి మీ మిత్రులతో, మీ ఫ్రెండ్స్ అందరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఈ వీడియోని కూడా వాళ్ళకి పంపించండి. తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మీకు అందించాలి అంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఉజ్వల భవిష్యత్తుకి ఆల్ ద బెస్ట్. జై హింద్.